సెన్సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్కెటింగ్ మనం ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు చేయరు కదా! దానికైనా సెపరేట్ కంపెనీస్, ఏజెన్సీస్ లేకపోతే పర్సన్స్ ఉంటారా? లేకపోతే ఉన్నారండి. మన ఓకే. ఫిల్మ్ ఛాంబర్‌లో చాలా మందున్నారు. సో, పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వంశీయ గాని, వంశీశేఖర్ అని ఇలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు. అలానే చిన్న చిన్న టీమ్స్ కూడా ఉన్నాయి. సో, మనం చార్జ్ చేసే దాన్ని బట్టి అంటే మనం ఎంతైతే పెట్టుకోగలమో మన స్తోమత బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. సో, వాళ్ళ ప్యాకేజ్ ఒకటి మాట్లాడుకున్న తర్వాత మార్కెటింగ్ అంతా కూడా వాళ్ళ వాళ్ళు రెస్పాన్సిబిలిటీలోకొస్తుంది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ పెడతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ప్రీ రిలీజ్ పెడతారు. వాళ్ళు అంటే మనం ఇచ్చిన ప్యాకేజ్ బట్టి వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్‌లో మాకిది గావాలి. దీనికైతే ఎంతవుద్ది, దీనికైతే ఎంతవుద్ది మనం అన్నీ డిసైడ్ చేసుకున్నట్లయితే మనకంతా దాన్ని కూడా బట్టి. జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇంకోటి మనకి స్టార్ పవర్ ఉందనుకోండి, ఆ ప్రమోషన్స్‌కి కొంచెం అంటే వాల్యూ ఉంటుంది. ఓకే. సపోజ్ మీరు ఒక 10% రీచ్ కావాలనుకున్నప్పుడు, అక్కడ అట్‌లీస్ట్ మీకు తెలిసిన ఫేస్ ఉన్నట్లయితే, అది అట్‌లీస్ట్ 15-20% వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ అన్‌నోన్ ఫేసెస్ అయిందనుకోండి, సో ఆటోమేటిక్‌గా అక్కడ మీరు ఏదైతే పెట్టారో అంతకు మించి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మహా అయితే 1 ఆర్ 2% ముందుకు వెళ్తుందేమో. అంటే జస్ట్ ఏంటంటే దాని పొటెన్షియల్ ఏదైతే వాళ్ళు మనకి ఎక్స్‌పోజర్ ఇవ్వగలరో, నోన్ ఫేసెస్ అయితే కొంచెం ఎక్కువ యాక్సెలరేట్ అవుతుంది. యాక్సిలరేట్ అవుతుంది. ముందుకెళ్తుంది. లేకపోతే వాళ్ళు ఎంతవరకు చెప్పారో అంతవరకే అయ్యి అక్కడితో ఆగుతుంది. ఓకే. ఖచ్చితంగా అంతవరకైతే రీచ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిచ్చిన ప్రామిస్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. చేస్తారు. సో, దాన్ని బియాండ్ మనకి వెళ్ళాలి అన్నట్లయితే, మనకి స్టార్ పవర్ ఉండాలి. అట్‌లీస్ట్ ఫెమిలియర్ ఫేసెస్ అయినా ఉండాలి.